హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రష్మిక మందాన ఒక స్టార్ హీరోయిన్. మరి ఈమె విభిన్న పాత్రలతో తనదైన శైలిలో నటిస్తూ అందరి మనల్ని పొందుతుంది. సో పుష్ప తర్వాత ఇప్పటి వరకు నేషనల్ క్రష్గా ఉన్నటువంటి రష్మిక మందాన పుష్ప తర్వాత ఇంటర్నేషనల్ క్రష్గా కూడా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల తన ప్రియుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కూడా మ్యారేజ్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే తను చేస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో కల్లా అత్యంత క్లిష్టమైంది, నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ సినిమానే అంటూ మైసా గురించి ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయితే రష్మిక మందాన సోషల్ మీడియాకు కొన్ని రోజులుగా దూరంగా ఉంది. ఎందుకో తెలుసా? అసలు ఈ మైసా సినిమా గురించి గతంలో కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు రష్మిక మందాన గారు. ఏంటి అంటే తనకి ఎత్తు నుంచి దూకడం అంటే భయమని, కానీ ఆ భయం ఈ సినిమాతో పోయింది అని చెప్పి ఏకంగా 40 అడుగుల ఎత్తులోంచో ఏమో సబ్జెక్ట్ కరెక్షన్ అండి, ఆమె దూకిన తర్వాత కూడా అంటే ఎటువంటి డూప్ లేకుండా కూడా ఆమె ఆ ఎత్తు నుంచి దూకిందని చెప్పి మూవీ టీం ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఆమె నాకు అసలు చిన్నప్పటి నుంచి ఎత్తులోంచి దూకడం అంటే చాలా భయం, కాకపోతే ఈ సినిమా ద్వారా దీన్ని కూడా అధిగమించాను అంటూ ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో మైసా సినిమాలో ఎస్పెషల్గా ఒక్కొక్కటి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రష్మిక మందాన. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర రంగంలో ఏ హీరోయిన్ చెయ్యలేనటువంటి ఫీట్ సాధించారు రష్మిక మందాన. అదేంటంటే అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్. ఈ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చేసినటువంటి తొలి భారతీయ హీరోయిన్గా రష్మిక మందాన ఒక రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చండి. 2 రోజుల పాటు చాలా కష్టపడింది. 20 గంటల పాటు నీటిలోనే ఉండి ఆమె ఈ షూటింగ్ పూర్తి చేశారు అంటూ మూవీ టీం కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి. భారతీయ చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఇటువంటి చేయలేదు అని చెప్పి అటు మూవీ టీం ప్రకటించింది. సో దీనిపైనే కూడా రష్మిక మందాన ఒక పోస్ట్ అయితే చేశారు. ఇప్పటి వరకు నేను అంటే గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను, ఎందుకంటే దీనికోసమే కష్టపడ్డాను. అసలు మైసా సినిమా గురించి నేను చాలా కష్టపడ్డాను, కానీ ఇది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ఎస్పెషల్గా అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా రష్మిక మందాన గారు కూడా పోస్ట్ పెట్టారు. అంటే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు విజయ్ దేవరకొండతో రణబాలి సినిమాలో నటిస్తున్నారు. మైసా అయితే చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించారు. సో అందులో రష్మిక మందానలో ఒక కొత్త పాత్రను కూడా మనం చూసాం. ఇప్పుడు మైసాలో అసలు గిరిజన యువతి అడవుల నేపథ్యంలో అంటే అడవుల్లో ఏ విధంగా ఫైట్ చేస్తుంది, చాలా డిఫరెంట్గా రష్మిక మందాన ఈ సినిమాలో అయితే కనిపించబోతుందని మనకి తెలుస్తుంది. సో అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ బయటకు రానుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.